ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇచ్చిన వారికి న్యాయం చెయ్యాలి. భూమి ఎక్కడ ఇస్తున్నారో తెలీదు, భూమి ఎక్కడుందో తెలీదు, భూమి ఎంత ఇస్తారో కూడా తెలీదు. మూడు నెలలు బట్టి నేను ఇలా తిరుగుతున్నాను కానీ దాని జడి జవ్వ చెప్పలేదు. ఎక్కడో పైదేశాన్ని ఇస్తానంటాడు, నేను అక్కడికి వెళ్ళలేను అంటున్నాను. ఆ భూమి ఆ చెట్టు కాడి నుంచి ఎల్లగా తాడి చెట్టు ఖాళీ లేకుండా తోట ఉడుచుకున్నాను. తోట ఉడుచుకుంటే పడగొట్టినారు. పడగొట్టేసి నాకు రూపాయి ఇవ్వలేదు కొడుకు. ఇప్పుడు ఈ తోట పోయిన కాడి నుంచి నా ఎవరో గుంపోలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. ఎన్నికలు వస్తే చాలు ప్రభుత్వాలు ప్రజలకి చాలా చాలా వాగ్దానాలు చేస్తాయి. ముఖ్యంగా గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని కూడా ఎత్తి చూపుతూ మేము ఆ తప్పుల్ని సవరిస్తామని, ముఖ్యంగా పేద ప్రజలకు, దళితులకు, బహుజనులకు, ఆదివాసీలకు చాలా చాలా సంక్షేమ పథకాలు ఏర్పాటు చేస్తామని, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని సవరిస్తామని, వాళ్ళకి చాలా రకాల మేలు పనులు చేస్తామని చెప్తుంటాయి. కానీ అధికారంలోకి వచ్చాక మాత్రం గత ప్రభుత్వంలాగే ఈ ప్రభుత్వం కూడా పాత సీసాలో కొత్త సారాలాగా అవే విధానాల్ని, అవే పద్ధతుల్ని, అవే ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబిస్తూ ఉంటాయనేటువంటిది పదే పదే రుజువవుతున్నటువంటి విషయం. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం జీవో నంబర్ 72 తీసుకొచ్చి ల్యాండ్ పూలింగ్ చేసింది దళిత బహుజన భూముల్ని. ఆ జీవోను తప్పుబడుతూ ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఆ జీవోను రద్దు చేస్తామని, ఆ దళిత బహుజనుల భూముల్ని రక్షిస్తామని, కాపాడతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఇటీవలే కొద్ది రోజుల క్రితమే జీవో నంబర్ 146 పేరుతో ఏ మార్పులు లేకుండా మరోసారి కొత్త జీవోతో తిరిగి అదే దళిత బహుజనుల భూముల్ని స్వాధీనం చేసుకునేటువంటి ఒక ప్రయత్నం మొదలుపెట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించడం, బలవంతంగా వాళ్ళ భూముల్ని లాక్కునే ప్రయత్నం జరగటం మొదలవుతుంది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ కాలంగా అక్కడి ప్రజలతో, అక్కడి ఆదివాసులతో, అక్కడి దళిత బహుజనులతో వాళ్ళ భూముల పోరాటంలో ఉన్నటువంటి న్యాయవాది అయినటువంటి అజయ్ గారు ఇవాళ మనతో ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఇతర వివరాలని లోతుగా మనకు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. అజయ్ గారు నమస్తే అండి. నమస్కారం. అజయ్ గారు, ఈ జీవో, పాత జీవో ఏంటి, ఈ కొత్త జీవో ఏంటి, ఈ రెండు జీవోలకి తేడా ఏంటి, ప్రజలు ఏమనుకుంటున్నారు? రెండు జీవోలకి ఉన్న ఏకైక తేడా నెంబర్ మాత్రమే. అదేమో 72, ఇదేమో 146. అందుచేత 72లో ఏ జీవోలు ఏముందో 146లో జీవోలు అదే ఉంది. కాబట్టి అసలు ఆ రెండు జీవోలని కలిపి జీవోలు ఏముందో మనం చూద్దాము. అంటే ఇది ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్రెయిన్ చైల్డే. దాన్ని జగన్ గారు అనుసరించారు. జగన్ గారు అనుసరిస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు విమర్శించారు. అంతకుముందు ఆ చంద్రబాబు నాయుడు గారిని జగన్ గారు విమర్శించారు. ఎన్నికల సమయంలో కూటమిగా బీజేపీ, జనసేన, చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసి ఈ ల్యాండ్ పూలింగ్ జీవో మీద విరుచుకుపడ్డారు. సరే, ప్రజల్లో ఉన్న అసంతృప్తిని కూడా వాళ్ళు ఉపయోగించుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అదే జీవో అని నెంబర్ మార్చారు. మీరు ఇందాక కొత్త సీసాలో పాత సారా అన్నారు కదా, అసలు సీసా కూడా కొత్తది కాదు, సీసా కూడా పాతది. పాత సీసాలో పాత సారా లేబుల్ 72 బదులు 146 వచ్చింది, అంతే తేడా. దెన్ వి విల్ గో టు ది స్ట్రైట్ వాట్ ఈస్ ది బేసిక్ కంటెంట్స్ ఆఫ్ దట్ జియో. ఏం లేదండి, 2013లో అంతవరకు బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అని రద్దు చేస్తూ అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్విజిషన్ కొత్త తీసుకొచ్చింది. అందులో బేసిక్ గా 3 కాంపోనెంట్స్ ఉన్నాయన్నమాట. ఒకటేమో ఫెయిర్ కాంపన్సేషన్, అది కూడా రైట్ టు ఫెయిర్ కాంపన్సేషన్, దాని టైటిల్లో ఉన్నవి మీకు నేను చెప్తున్నాను. సెకండ్ ఏమో ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్విజిషన్, పారదర్శకంగా చెయ్యాలి. థర్డ్ ఏంటంటే రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ ఈజ్ ఎ రైట్, అది వరకు దయాదాక్షిణ్యంగా ఉండేది రైట్. ఈ 3 బేసిక్ కాంపోనెంట్స్ తో పాత ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ని ఎప్పుడో 1897లోనే ఇప్పుడు వచ్చింది, సబ్జెక్ట్ ది కరెక్షన్ ఆఫ్ ఇయర్. తర్వాత దీన్ని తీసుకొని వచ్చారు.
అయితే ఈ చట్టం పెద్ద పెద్ద వాళ్ళకి కోపం తెప్పించినంతగా మరి ఏ చట్టం కోపం తెప్పించలేదు. దానివల్ల అంటే భూ నిర్వాసితులకి ఫెయిల్ కాంపన్సేషన్ ఇవ్వాలా, తర్వాత వాళ్ళకు ఒక ఆపర్చునిటీ, ట్రాన్స్పరెన్సీ ఉండాలా, అవన్నీ అయిన తర్వాత భూమి సేకరిస్తే ఖచ్చితంగా రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ ఒక రైట్ గా ఉండాలన్నది వాళ్ళకి నచ్చలేదు. ఎనీవే, అయితే మరి పార్లమెంట్ చట్టం చేసేసింది, నచ్చినా నచ్చకపోయినా అమలుపరచాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో భూములను సేకరించడం కోసం ఈ యాక్ట్ ని ఉపయోగించకుండా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లేదా కాన్సెప్ట్ డాక్ట్రైన్ తీసుకొని వచ్చారు. అంటే ల్యాండ్ అక్విజిషన్ ప్లేస్ లో ల్యాండ్ పూలింగ్ తీసుకొని వచ్చారు. ఇందులో సింపుల్ టర్మ్స్ లో చెప్పాలని అంటే మొదటి దాంట్లో అంటే భూమి సేకరణ, ల్యాండ్ ఎక్విజిషన్ లో భూమి యజమాని యొక్క ఇష్టాలతో సంబంధం లేకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది, అదే స్వాధీనం చేసుకునే హక్కు దానికి ఉంటుంది. రెండో దాంట్లో ఏం పెట్టారు అని అంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవట్లేదు, ఇక్కడ వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చేసి పళ్ళెంలో భూమి పెట్టేసి మహాప్రభు మా భూమిని మీరు తీసేసుకోండి అని వాళ్ళు అంటున్నారు అనమాట. అంటే ఇట్స్ ఆన్ పేపర్. అప్పుడేమవుతుంది, అది బలవంతపు భూసేకరణ కాదు కాబట్టి, అది ల్యాండ్ ఎక్విజిషన్ పరిధిలోకి రాదు కాబట్టి దానికి కొత్త పేరు ల్యాండ్ పూలింగ్ అని పెట్టారనమాట. ఇందులో ఏమంటారని అంటే మీరు కొంత భూమి ఇస్తారు, ఆ భూమికి ఇచ్చినందుకు గాను అందులోంచి కొంత భూమి మీకు తిరిగి ఇస్తాము, ఆ తిరిగి ఇచ్చేటప్పుడు కొన్ని ఇది మీకు దాన్ని డెవలప్ చేసి ఇస్తాము. బేసిక్ కాన్సెప్ట్ ఇదే. అయితే విశాఖపట్నం జిల్లా ప్రాంతంలో పేదవాళ్ళకి ఇల్లు కట్టి ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఏది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సమయంలో 20 సంవత్సరంలో మంచిదే. కానీ దానికి ఏం చేశారనంటే ల్యాండ్ అక్విజిషన్ కాకుండా ల్యాండ్ పూలింగ్ అని అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఏ కాన్సెప్ట్ తో అయితే మొదలు పెట్టారో ఆ కాన్సెప్ట్ నే తీసుకొని 2020 సంవత్సరంలో ఇందాక మీరు ప్రస్తావించిన జీవో నెంబర్ 72 ఇష్యూ చేశారు. అయితే ఇందులో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే పేదవాళ్ళకి ఇచ్చినటువంటి డీఫారం పట్టా భూములు గ్రామీణ ప్రాంతంలో దళిత బహుజనులకు, నాన్ షెడ్యూల్డ్ ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీలకు ఇచ్చినటువంటి డీఫారం పట్టా భూములను ఈ స్కీమ్ ఈ జీవో కింద తీసుకుంటారు అంటే ఇందాక నేను చెప్పినట్టుగా టెక్నికల్లీ స్పీకింగ్ వాళ్ళే ఇచ్చేస్తారని అక్కడ పేపర్లో రాస్తారు, కానీ ఎవరో తమంతట తాము ఇవ్వరు కదా. దానికి వేరు వేరే వెనకాతల నుంచి ప్రయోగాలు ఉంటాయి. సరే, ఒక డీఫారం పట్టా ఉంది, ఒక దళితుడికి డీఫారం పట్టా ఉంది, 1 ఎకరా ఉంది ఆయనకి. ఆ 1 ఎకరాని ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ కింద తీసుకుంటారు. తీసుకున్నాక జీవోలో ఇచ్చిన చాయిస్ ఏంటంటే అలాగ నువ్వు ఇచ్చినట్టయితే నీకు 900 చదరపు గజాలని మేము ఒకటి కమర్షియల్ గా డెవలప్ చేసి, అంటే రోడ్లు అవి ఇవి వేసి మౌలిక వసతులు కల్పించి కమర్షియల్ గా డెవలప్ చేసి ఇస్తాం. రెండోది ఏంటంటే అజయ్ గారు 900 చదరపు గజాలు అనేటువంటిది 1 ఎకరం పట్టా భూమి. 1 ఎకరా మీరు ఆ ప్రపోర్షనేట్లీ 2 ఎకరాలు అయితే 1800 చదరపు గజాలు అలా మీరు లెక్కేసుకోవచ్చు. ఆ 900 చదరపు గజాలని మీకు ఫుల్ రైట్స్, జిరాయితీ హక్కులతో అంటే అమ్ముకునే హక్కులతో ఇస్తాం. ఒకటి మీకు కమర్షియల్ గా దాన్ని డెవలప్ చేస్తాము, రెండోది మీకు అమ్ముకునే హక్కు ఇస్తాము. 1 ఎకరా డీఫారం పట్టా అంటే నువ్వు అమ్ముకోలేవు కదా, డీఫారం పట్టాలో కండిషన్స్ ఉంటాయి. తెలంగాణలో లానీ పట్టా అంటారు, రాయలసీమలో డీకేటీ పట్టా అంటారు, మా ఆంధ్ర ప్రాంతంలో డీఫార్మ్ పట్టా అంటారు. ఇట్స్ ఎ కండిషనల్ గ్రాంట్. పట్టాదారు అతన్ని వారసులు అనుభవించాలి తప్ప ఇలినేషన్ అమ్ముకోవడానికి లేదు కదా. సో వాళ్ళు ఏం చెప్తారు, నువ్వు అమ్ముకోవడానికి లేదు కదా, కానీ 900 చదరపు గజాలు మేము మార్కెట్ లో మంచి రేట్ వచ్చేలాగా నీకు డెవలప్ చేస్తాం, లేదా మేము తీసుకున్నటువంటి భూముల్లో మార్కెట్ వాల్యూ ఆల్రెడీ ఎక్కడ ఉందో అక్కడ ఎన్మార్క్ చేసి నీకు ఆ 900 చదరపు గజాలు ఇస్తా ఉంటారు. చాలా మందికి ఆక్రమణ ఉంటుంది కానీ పట్టాలు ఉండవు. దానికి జీవోలు ఏం చెప్పారని అంటే 450 చదరపు గజాలు, అంటే 10 సంవత్సరాలుగా అతను గవర్నమెంట్ బంజరులో అనుభవంలో ఉన్నాడు, కానీ డీఫార్మ్ పట్టా లేదు, పొజిషన్ లో అయితే ఉన్నాడు, అతనికి 450 చదరపు గజాలు 1 ఎకరాకి. ఇది
దాన్ని మనము 50 సెంట్లు అయితే తగ్గుతుంది, 3 ఎకరాలు అయితే పెరుగుతుంది అది చెప్పారు. చెప్పిన తర్వాత పెద్ద ఎత్తున రెవెన్యూ అధికారులు ఈ గ్రామాలకు వెళ్ళి అరచేతిలో వైకుంఠం జనాలకి చూపించడం మొదలు పెట్టారు. అయితే ఎక్కడైతే ఆ అంటే ఆ పర్టికులర్ ప్రాంతం కొద్దిగా అభివృద్ధి చెంది ఆల్రెడీ మామూలుగా అభివృద్ధి చెంది ఉంటుందో అట్లాంటి లొకేషన్స్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు. ఉదాహరణకి మా దగ్గర వేటజంగాలపాలెం ఒక విలేజ్ ఉంది, అది రోడ్డు పక్కన ఉంటుంది. అక్కడ దళితులకి భూములు ఇచ్చారు. పొన్సంగిన ఒక విలేజ్ ఉంటుంది, అక్కడ రోడ్డుకి కొండకి మధ్యలో దళితులకి ఇచ్చిన దీపారం పట్టాలు ఉన్నాయి. సో అవన్నిటిని వాళ్ళు ఏం చేశారు అని అంటే వాళ్ళ పైన రకరకాలుగా ప్రెజర్స్ అవి పెట్టి వాళ్ళకు కూడా మీకు ఏం లాభం ఉంది, ఎకరా భూమిలో ఏం ఆదాయం వస్తుంది, మేము 900 చదరపు గజాలు మంచి డెవలప్డ్ ఏరియాలో మీకు ఇస్తాము, ఇలాగా చేశారు. మీకు రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు కూడా, అమ్ముకునే హక్కు కూడా కల్పిస్తాము. తర్వాత లోకల్ లీడర్స్ రంగ ప్రవేశం చేస్తారు, వాళ్ళు రకరకాల ఆశలు చూపిస్తుంటారు. ఈ విధంగా గత ప్రభుత్వము జిల్లాలో ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద దళితులకు ఇచ్చినటువంటి పట్టాలని స్వాధీనం చేసుకుంది. అయితే ఇందులో చాలా విషాదం ఏంటనంటే, సరే సేకరించిన భూమిలో పేదవాళ్ళకి ఇంటి పట్టా ఇవ్వాలి కదా, ఎన్ని సెంట్లకి అనుకుంటున్నారు? 1 సెంటుకి. అంటే 48 చదరపు గజాలు ఒక ఇంటి స్థలం. మన పూర్వంలో 20-25 ఇయర్స్ బ్యాక్ 5 సెంట్లు ఇచ్చేవారు ఇంటికి పేదవాళ్ళకి. తర్వాత దాన్ని 3 సెంట్లు చేశారు. దాని తర్వాత ఏమో 2.5 సెంట్లు చేశారు. రూరల్ ఏరియాస్ లో అయితే 3 సెంట్లు అన్నారు, తర్వాత దాన్ని 2.5 సెంట్లు చేశారు. చివరికి వైఎస్ జగన్ గారు ఏమో 1 సెంటు 48 చదరపు గజాలు ఒక ఇల్లు, దాంట్లో ఒక అగ్గిపెట్టి లాంటి ఇల్లు గవర్నమెంట్ దీంతో కడతారు. సరే ఇట్లాగా వీళ్ళ డిఫార్మ్ పట్టా భూములు స్వాధీనం చేసుకున్న తర్వాత మరి ప్రతి వాడికి హామీ ఇచ్చారు కదా, ఏమని? ఎకరా భూమి మీరు అప్పజెప్పేసినట్టుగా, స్వచ్ఛందంగా అప్పజెప్పేసినట్టుగా అఫిడవిట్ ఇస్తే మీకు 900 చదరపు గజాలు డెవలప్ చేసి ఇస్తాము, ఫుల్ రైట్స్ ఇస్తామని చెప్పారు కదా. సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి మీకు రిజిస్ట్రేషన్ చేసి కూడా ఇస్తామని చెప్పారు కదా. అయితే అక్కడ ఆనాటి ప్రభుత్వం వెనకాతలో ఉన్న భూమాఫియా అసలు నాటకం మొదలు పెట్టింది. వాళ్ళు ఏం చేస్తారని అంటే ఒక ఏరియాలో పేదలకున్న డిఫారం పట్ట వివరాలు ముందే వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు దానికి 10 మంది ఉన్నారనుకుందాం, 10 ఎకరాలు అని అంటే మీకు 900 చదరపు గజాల తరపున 10 మంది దగ్గర నుంచి వస్తుంది కదా. వాళ్ళు అఫీషియల్స్ తో మాట్లాడుకొని మంచి ప్లేస్ ని వాళ్ళు డిమార్కెట్ చేసుకుంటారు. సరే ఆ 900 చదరపు గజాలు స్థలం వాళ్ళకి ఇవ్వాలి కదా, అందులో వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళకేమో మేము ఇంత డబ్బులు ఇస్తాము, మీకైతే ఎక్కడ ఇస్తారు, ఇట్లా ఇంకా అన్ని రకాల వ్యవహారాలు ఉంటాయి. అలా సపోజ్ ఒక 10 మంది బిల్డింగ్ ఇచ్చారు అనుకోండి, వాళ్ళకి అడ్వాన్స్లు ఇచ్చి అది ఒకే చోట కమర్షియల్ వెంచర్ అయ్యేలా చూసుకుంటారు. దాంతో ఆనాడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ల్యాండ్ షార్క్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున వ్యాపారంలోకి దిగాయి. సో అది ఒక రకమైనటువంటి భారీ భూకుంభకోణంగా పరిణమించింది. ఇక ఇందులో 2 పాయింట్స్ ఉన్నాయి. ఆ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఆహాకారాలు పెట్టి పేదల భూములు తీసుకొని వ్యాపారాలు చేస్తున్నారని, జగన్ భూమాఫియా అని చాపలా చుట్టూ పోతున్నాడని ఒకటేంటి పెద్ద ఎత్తున వాళ్ళు దాన్ని ప్రచారం చేశారు, చెప్పారు. అక్కడ ప్రజల్లో కూడా అది గమనించారు కాబట్టి దానికి ఒక లెజిటిమసీ వచ్చింది. ఆ విమర్శ గాలిలో కాదు, నిజమే అనేది వచ్చింది. సరే ఇప్పుడు భూములు పోయిన వాళ్ళ వైపు చూద్దాం మనము. ఇప్పుడు వాళ్ళకి 900 చదరపు గజాలు ఇస్తా ఉన్నారు, అది కేటాయించి ఏం చెప్పారు, కమర్షియల్ గా డెవలప్ చేసి ఇస్తా ఉన్నారు, రోడ్లు వేస్తా ఉన్నారు, వంతెనలు కడతా ఉన్నారు, లైట్లు పెడతా ఉన్నారు, ఒకటేటి అన్ని చెప్పారు. ఆ తర్వాత ఏంటనంటే మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా ఉన్నారు, కొందరికి చేసి ఇచ్చారు. తర్వాత ఏమైందనంటే మీకు స్లోగా ఎలక్షన్స్ ఎప్పుడైతే రావడం మొదలు పెట్టాయో వీళ్ళందరూ సర్దుకోవడం మొదలు పెట్టారు. వీళ్ళది పక్కకు పోయింది. అంటే ఎవరైతే ఫారం పట్టాలు ఇచ్చి లేదా సమ స్వాధీనంలో ఉన్నటువంటి భూములు అప్పజెప్పారో వాళ్ళని సాటిస్ఫై చేయడము అనేది ఆఫీసర్ల యొక్క
ప్రయారిటీ నుంచి పక్కకు పోయింది. ఎప్పుడైతే జనం నుంచి తమ చేతికి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ అయిపోయిందో వెంటనే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ పట్ల ఆసక్తి పోతుందండి. మనము ప్రాజెక్ట్ డిస్ప్లేస్మెంట్ లో కూడా చూడొచ్చు. వాళ్ళు గ్రామం వదిలి వెళ్ళనంత వరకు వాళ్ళకి బ్రహ్మాండంగా చెప్తారు. నమ్మి ఒక్కసారి అక్కడి నుంచి బయటికి వెళ్ళారా ఇక వాళ్ళ ఆఫీస్ చుట్టూ తిరుగుతుండడమే. రెండోదేమో ఆ పర్టికులర్ టైంలో ఉన్న ఆఫీసర్ కి టార్గెట్ ఉంటుంది. ఆ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కి ఆ ఎంఆర్ఓ కి టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ ఫిక్స్ చేయడానికి ఆయన ఎన్నో చెప్తుంటాడు, ఆమె ఎన్నో చెప్తుంటుంది. ఆ టాస్క్ అయిపోతుంది. ఆగస్టు 15వ తారీఖు నాడు ఉత్తమ సేవా పథకం వస్తుంది. వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోతారు. ఈ వచ్చిన ఆఫీసులు ఆయన ఎందుకు అడగలేదు అంటారు. అలాగా చాలా మందికి 900 చదరపు గజాలు అప్పచెప్పడము, ఒకవేళ అప్పచెపితే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం అనేది జరగలేదు. ఈ రోజుకి వాళ్ళు తిరుగుతున్నారు. ఈ లోపల ఎలక్షన్స్ లో పర్టికులర్ గా అనకాపల్లి జిల్లా, విశాఖపట్నం జిల్లాలో ఈ ఇష్యూని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పవన్ కళ్యాణ్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చాలా చెప్పింది ఎలక్షన్స్ క్యాంపెయిన్స్ లో. ఎలక్షన్స్ క్యాంపెయిన్ అయిపోయి గవర్నమెంట్ వాళ్ళు ఫామ్ చేసి గవర్నమెంట్ పడిపోయిన తర్వాత ఒక్కసారిగా ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది ల్యాండ్ షార్క్స్ ఇవన్నీ బెనిఫిట్ అయ్యారు కదా, దే వాంట్ టు టేక్ రివెంజ్. దాని మీద సిబిసిఐడి ఎంక్వైరీ అన్నారు. ఆ ఎంక్వైరీ పూర్తి అయితే తప్ప ఈ భూములు ఇచ్చిన వాళ్ళకి ఆ సర్టిఫికెట్లు ఇవ్వమంటారు. అది ఇప్పటికీ నడుస్తూనే ఉంది. సో మా దగ్గర అయ్యే అవకాశం ఉంటుందంటారా? ఆ సెటిల్మెంట్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? తెలియదు. ఎందుకోసం అని అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. మా దగ్గర పాము మహాలక్ష్మి అని ఒక మహిళ దగ్గర పాపం ల్యాండ్ తీసుకున్నారు. ఆ ల్యాండ్ తీసుకున్నాక ఆవిడికి ల్యాండ్ పూలింగ్ సర్టిఫికెట్ తక్కువ ఇచ్చారు. మళ్ళీ దాని మీద వెళ్ళి పనిచేస్తే పొరపాటు జరిగిందని వాళ్ళు మార్చారు. మరి ఈ రోజు అతి కష్టం మీద స్థలం చూపించారు. ఈ రోజుకి ఆవిడికి పేపర్స్ ఇవ్వట్లేదు. ఆవిడేమో ఓల్డ్ ఏజ్ అయిపోయింది. 3 ఆడపిల్లలు, మగపిల్లలు లేరు, చూసే దిక్కు లేదు. ఆవిడేమో ఆఫీసుల చుట్టూ తిరుగుతుంది. సో ఇప్పుడు సరే ఇది ఇలా ఉంటుండగానే ఈ లోపల గవర్నమెంట్ లో ఏమైందంటే ఎలక్షన్స్ కు ముందు హడావిడిగా ఇల్లు కట్టేసేయాలి. ఇల్లు కట్టేసి ఇచ్చినట్టు చూపించాలి, ఓట్లు తీసుకోవాలి కదా. ఈ సెంటు భూమిలో వాళ్ళు కట్టిన ఇల్లుని మా దగ్గర ఏమంటారంటే అగ్గిపెట్టి ఇల్లు అంటారు. అగ్గిపెట్టి ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట. భార్యాభర్తలు ఇంట్లో ఉంటే మిగిలిన వాళ్ళందరూ బయట ఉండాలి. మీకు నేను ఎండాకాలంలో విపరీతమైన వేడమ్మా, మీకు వర్షాలు పడితే కారిపోతాయి. ఎవరు దాంట్లో ఆక్యుపేషన్కి రాలేదు. అది కూడా ఎక్కడ ఇచ్చారు, వైజాగ్ గాజువాక ప్రాంతంలో ఆ పార్లమెంటరీ ఎలక్షన్స్ లో మొత్తానికి వాళ్ళు మనిషి ఎవరు అక్కడ నిలబడాలని అనుకున్నట్టున్నారు. సో ఆయన కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న వాళ్ళని మొత్తానికి సంథింగ్ వాళ్ళు కావాలనా ఏమో ఎక్కడ గాజువాక, ఎక్కడ విశాఖపట్నం, ఎక్కడ కొనసంగి, కొండలు, అక్కడికి ఎక్కడ వస్తారు కొండల పక్కన. మీకు ఆ ఇళ్ళన్నీ ఖాళీగా ఉన్నాయి, ఎండకి ఎండుతున్నాయి, వానకు తడుస్తున్నాయి. ఇంకొక 1 yearకి అవన్నీ పూర్తిగా శిథిలం. అంటే కోట్లాది రూపాయల ప్రజాధనం వ్యర్థమైంది. తర్వాత పేదలకు సంబంధించిన భూమి వేస్ట్ గా, ఇంకోవైపున ప్రభుత్వం కార్యాలయాలకు స్థలాలు లేవు. మరి మీకు తెలుసా, ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు, 26 జిల్లాలు. అందులో అనకాపల్లి జిల్లా కూడా ఉంది. దానికి స్థలాలు కావాలి, దానికి స్థలాలు లేవు. ఉన్న స్థలాలేమో ఇలాగ అగ్గిపెట్టిళ్ళ కోసం 1 సెంటుకి కేటాయించారు. కానీ 900 చదరపు గజాల కింద ఎక్కడెక్కడైతే ఈ ల్యాండ్ షార్క్స్ ఎన్మార్క్ చేసుకున్నారో ఆ సెక్షన్ లబ్ధి పొందింది. సరే, ఇప్పుడు దాన్ని అంతా విమర్శించావు. ఇప్పుడు నువ్వు అధికారంలోకి వచ్చావు. జస్ట్ అధికారంలోకి వచ్చి మొన్న జూలై నెలలో జీవో నెంబరు 146 తీసుకొచ్చారు. జీవో నెంబర్ 146 మీరు ఒకసారి చూడండి. దానికి రెఫరెన్స్ ఏమిచ్చారు, పాత జీవో 72 ఇచ్చారు. అంటే దాని కంటిన్యూషన్ అని చూపించారు అన్నమాట. అంటే ఏ జీవోను నువ్వు విమర్శించావు, అది వైఎస్ఆర్సీపీ ల్యాండ్ గ్రాబింగ్ కి ఒక ఉదాహరణగా చూపించావు. అదే జీవోను కంటిన్యూ చేస్తూ ఆ రిఫరెన్స్ మీద ఈ కొత్త జీవో ఇచ్చారు. పాత జీవోలో ఏదైతే 900 చదరపు గజాలు, 450 చదరపు గజాలు ఎంక్రోచర్కి చెప్పారు, ఇందులోనే అదే చెప్పారు. పోనీ ఆ ప్రభుత్వం సరిగా పేదలకు మేలు చేయలేదు, ఇక మేము ఎడిషనల్ బెనిఫిట్స్ ఇస్తున్నాము, ఆ జీవోని సబ్స్టాన్షియల్ గా మార్చామనడానికి కూడా ఏమీ లేదు. ఇంక్లూడింగ్ పోలీస్ స్టాఫ్స్, కామా సహా అదే విధమైనటువంటి జీవోని ఇష్యూ చేసి ఇప్పుడు
తీసుకొచ్చారు. అనకాపల్లి రెవెన్యూ డివిజన్ ఒక్క డివిజన్ పరిధిలో 1940 ఎకరాల డిఫార్మ్ పట్టా భూముల్ని సేకరించడానికి సిద్ధమవుతున్నారు. పేదలకున్న ఏకైక ఆస్తి దళిత బహుజనులకున్న ఏది ఆటో, ఈ మోటార్ సైకిల్ రిపేరింగ్ అవి కావు. ఏకైక ఆస్తి ఏమైనా ఉంటే ఈ 1 ఎకరాయో ఎకరాన్నర ఉన్నటువంటి భూమి. సో నా ఈ సబ్బ మండలం నుంచి సిరసపల్లి గ్రామం బహుజన పేదలు వచ్చారు. వాళ్ళందరూ కూడా కళ్ళు గీసేటువంటి వృత్తి కుటుంబానికి తగ్గ చెందిన మా దగ్గర శెట్టి బలిజా అని అంటాము. సో వాళ్ళు ఇప్పుడు తాటి చెట్లు లేవు, ఆ బిజినెస్ పోయింది. అందరూ కూడా ఆటోలు అవి నడుపుకొని కూలి పనులు చేసుకొని పోతున్నాము. మాకు ఈ భూమి ఉంది, ఇంక ఏ ఆస్తి లేదు, ఇప్పుడు ఇది తీసుకుంటున్నాం అంటున్నారు, ఏం చేయాలి అని వాళ్ళు ఆందోళన చెందుతూ వచ్చారు. రెండోదేమో గత ప్రభుత్వంలో జీవో నెంబర్ 72 కింద భూములు తీసుకున్న వాళ్ళు ఇచ్చిన వాళ్ళు మాకు ఆ ప్లాట్లు ఇవ్వండి, పొజిషన్ ఇవ్వండి, మీరు సర్టిఫికెట్లు ఇస్తామన్నారు, సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు, రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పి తిరుగుతున్నారు. ఆ పాము మహాలక్ష్మి కూడా అంత వృద్ధురాలు ఓపిగ్గా ఆర్డీఓ కార్యాలయానికి. ఇప్పుడు మేము చెప్తుంది ఏంటంటే ల్యాండ్ పూలింగ్ అనేది పేదవాళ్ళ చేతిలో ఉన్నటువంటి భూమిని స్వాధీనం చేసుకొని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నటువంటి ఒక మెకానిజం. అదేంటంటే ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ లో ఇందాక మీకు నేను కొన్ని ప్రిన్సిపల్స్ చెప్పాను. ఒకటి ఏంటంటే ఫెయిర్ ఉండాలి, రెండోదేమో ఫెయిర్ కాంపన్సేషన్ ఉండాలి, అది కూడా రైట్ గా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ ఈజ్ ఎ రైట్, ఇది కొత్త ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కింద. దాన్ని బైపాస్ చేయడం కోసం చేస్తున్న కార్యక్రమం. సో ఫైనల్ గా ఆల్ ఇండియా అసోసియేషన్ ఫర్ లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఏమడుగుతుందని అంటే, ఫస్ట్ మీరు అట్లీస్ట్ గవర్నమెంట్ పార్టీలు మారచ్చు, గవర్నమెంట్ ఇస్ గవర్నమెంట్ కదా. ఒక గవర్నమెంట్ ఒక ప్లేట్ నెక్స్ట్ గవర్నమెంట్ దాన్ని అమలు పరచాలి కదా. అది మీరు అమరావతిలో 5 సంవత్సరాలు చేశారు, దానికోసం కదా ఉద్యమాలు చేశారు. గవర్నమెంట్ ఏదైనా ఒక గవర్నమెంట్ ఒక ప్లెడ్జ్ చేస్తే ఆ ప్లెడ్జ్ ని అది సాలమన్ ప్లెడ్జ్ కాబట్టి ఇంప్లిమెంట్ చేయాలన్నారు. మీరు పాదయాత్రలు అవన్నీ చేశారు, మరి అది ఇక్కడ వర్తించదా? 72 జీవో కింద మీరు ఎవరెవరి దగ్గర అయితే భూములు తీసుకున్నారో ముందు దాన్ని జీరో చేయండి. వాళ్ళ క్లైమ్స్ పరిష్కరించి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు చేయండి. మూడోది, ఆల్రెడీ మీరు ఇల్లు కింద అవన్నీ కట్టారు, దానికి సంబంధించిన పాలసీ డెసిషన్ తీసుకోండి. ఆ ఇల్లు కట్టారు, అది ఎవరి డబ్బు? మీ సొంత డబ్బు ఏం కాదు కదా, ప్రజల డబ్బు. ఆ డబ్బుతో కట్టారు. భూమి మీరు కాదు, దళిత బహుజనులది, రెండు ప్రజలే. మీకు అలాగా వేస్టేజ్ చేస్తారు, ఎవరిచ్చారు? గవర్నమెంట్ లో జరిగింది, ఆ గవర్నమెంట్ లో మీరు సరి చేయండి. అదేది చేయకుండా మళ్ళీ ఫ్రెష్ గా ఆ పోయింది పోగా, వేస్ట్ అయిపోయింది అయిపోగా, మళ్ళీ ఇప్పుడు మీరు ఒక్క డివిజన్ లో దగ్గర 2000 ఎకరాలు పేదలకు ఇచ్చింది ఎట్లా సేకరిస్తారు? అందుచేత ఒక సమగ్ర సమీక్ష జరగాలి. ల్యాండ్ పూలింగ్ జీవో అని అప్పటి వరకు ఆపాలి. కొత్త ల్యాండ్ పూలింగ్ జీవో అనేది మా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ డిమాండ్ చేస్తుందండి. అజయ్ గారు, ఒక చిన్న మాట. ఇప్పుడు ఈ భూములు ఏదైతే తీసుకుంటున్నారో ప్రభుత్వం ఈ పలానా కారణం కోసం, ఇక్కడ ప్రభుత్వం దీనికోసం ఈ భూమి కావాలి అనేటువంటిది ఏమైనా చెప్తోందా? ఏ కారణంతో వీళ్ళ దగ్గర నుంచి ఇంత అస్తవ్యస్తంగా వాళ్ళ భూములు లాక్కుంటుంది? జీవోలో అయినట్టయితే మనకి వేకర్ సెక్షన్స్ హౌసింగ్ అని కాస్ట్ చూపించింది. కానీ ఆ వేకర్ సెక్షన్స్ హౌసింగ్ అని అన్నప్పుడు నువ్వేం చేయాలి? వాళ్ళకి ఎక్కడైతే ఉపాధి ఉంటుందో ఆ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళలో ఉన్న పేదల వరకు కదా సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు అనకాపల్లి ఉంది, అనకాపల్లికి విశాఖపట్నం 50-55 కిలోమీటర్ల దూరంలో ఉంది. మామూలుగా అయితే గంట, ట్రాఫిక్ జామ్స్ చూసుకోండి, అట్లీస్ట్ 2 hours. అక్కడ ఏదో వడ్డీ పెట్టి పోతున్నాడు అనుకుందాం, అంటే ప్రభుత్వం యొక్క ఇంటెన్షన్ పాజిటివ్ గానే చూద్దాం. పోనీ ఏదో కూలి పని చేసి ఆయనకి మీరు అనకాపల్లికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొంచెంగిలో హౌస్ కేటాయిస్తే ఆయన ఎలా వస్తాడు అనుకుంటున్నారు? ఎలా బతుకుతాడు అనుకుంటున్నారు మీరు? అసలు ఇప్పుడు ఈ పెద్ద పెద్ద కేసులు వీళ్ళందరూ చదివారు కదా మీరు అందరూ, ఇది కామన్ సెన్స్ పాయింట్ కదా. ఇప్పుడు కొంచెం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారికి పేదవాళ్ళకి గుర్తించి ఇల్లు లేని వాడికి ఇచ్చారు అనుకోండి, అట్లీస్ట్ పోనీ దాంట్లో ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. లేదా బెనిఫిషరీ తెలియదు. ఇప్పుడు ఏమైపోయింది, బెనిఫిషరీస్ లిస్ట్ ని ఈ ల్యాండ్ షార్క్స్ డిపార్ట్మెంట్ ని సేకరిస్తున్నాయి.
సేకరించి వాళ్ళని మ్మ్. అప్రోచ్ అవుతుంది. ఓకే. అప్రోచ్ అయ్యి ఒక 5 ఉంటుంది, లేఅవుట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. మ్మ్. లేఅవుట్ లో 3, 4, 7, 8 ఇళ్ళు పక్క పక్కన ఉన్నాయి. ఇవన్నీ మ్మ్. కలిపి ఎంత వచ్చింది? 5 సెంట్లు వచ్చింది. ఇల్లు మ్మ్. వదిలేయండి, 5 వచ్చింది కదా. మ్మ్. వాళ్ళని పట్టుకొని మీకు 30,000 ఇస్తాం, 40,000 ఇస్తాం అని వాళ్ళ దగ్గర రాయించేసుకోవడం. ఆ 5 సెంట్లు ఓకే. ఇల్లుని కబ్జా చేయడం. వాళ్ళు ఇక్కడికి మ్మ్. రాలేరు, కూడా బతకలేరు. అందుకోసం మ్మ్. వాళ్ళు ఏం చేస్తారు? 40,000 వచ్చింది, అర్జెంట్ వాళ్ళకి ఏదో అవసరం ఉంటుంది, ఆ అవసరం వెచ్చబెచ్చుకోవడానికి చేస్తారు. ఇప్పుడు ఈ ఈ రెండో వ్యవహారం నడుస్తుంది. ఓకే. అయితే దీనికి వెనకాతల ఏంటనంటే, అప్పుడు ఆ ప్రభుత్వంలో ఆ పార్టీలో ఉన్నటువంటి ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు బలపడ్డారు కదా, బాగుపడ్డారు కదా. అవును. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు మరి మా పార్టీకి సంబంధించిన రియల్ ఎస్టేట్ మ్మ్. ఇది అవ్వకూడదు. రెండోది, మాకు ఎలక్షన్స్ లో బోల్డ్ ఖర్చు అయింది. రేపో మాపో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అందులో ఖర్చు అవ్వబోతుంది. ఇవన్నీ లెక్కలుగా మ్మ్. మారి కోట్లాది రూపాయల ప్రజాధనం వ్యర్థం, వందలాది మ్మ్. ఎకరాల ఇచ్చినటువంటి భూములు వ్యర్థమయ్యే పరిస్థితి ఉంది. సో కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నాం అంటే, ముందు జీవో నెంబర్ 146 ఏదైతే ఇచ్చారో దాన్ని అభియాన్స్ లో పెట్టండి. పాత జీవోలు ఎవరో నుంచి ఎంత భూములు తీసుకున్నారు, వాళ్ళకి భూములు ఇచ్చారా లేదా, అవి మీరు హామీ ఇచ్చిన జీవో, గవర్నమెంట్ జీవో ప్రకారంగా హామీ ఇచ్చిన ప్రకారంగా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఆ పత్రాలు వాళ్ళ చేతుల్లో పెట్టారా లేదా, అవి నిలిచేయండి ఫస్ట్ ఆ నెంబర్ని. తర్వాత ఆల్రెడీ మీ గత ప్రభుత్వం అగ్గిపెట్టిలు కట్టింది, ఆ అగ్గిపెట్టిల సంగతి ఏంటి? మ్మ్. వాడి సంగతి దాని మీద మీరు డెసిషన్ తీసుకోండి. ఒక స్థానికంగా పోయిన వాళ్ళు అంటే పోయిన వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వండి. అది చేయకుండా ఇది చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చాలా త్వరగానే చెడ్డ పేరు వస్తుంది. కొంతమంది ల్యాండ్ బాగుపడొచ్చు, కానీ ఓవరాల్ గా ఈ 3 పార్టీలకు కూడా మంచిది కాదు. తెలుగుదేశం, మ్మ్. జనసేన, భారతీయ జనతా బీజేపీ. పార్టీకి మంచిది కాదు. అదే మన థ్యాంక్ యూ అభిప్రాయం. అజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, విన్నారు కదా, ఏ ప్రభుత్వం అయినా కూడా ఏ వాళ్ళ కార్యక్రమం చేపట్టాలన్నా కూడా ప్రధానంగా ముందు బలవంతంగానో బతిమిలాడు దౌర్జన్యంగానో ఏదో రకంగా పేదల భూములు మాత్రమే లాక్కుంటుంది అనేటువంటిది చరిత్రలో మనం ఎప్పటి వరకు చూస్తూ ఉన్నటువంటి ఒక వాస్తవం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కూడా మళ్ళీ అదే జరుగుతున్నటువంటిది అజయ్ గారు మనకు చెప్తున్నారు. ఖచ్చితంగా వాయిస్ ఆఫ్ ద పీపుల్, ప్రజల గొంతుగా కూడా ప్రజల ఏదైతే జీవోని వాళ్ళు ఆ పాత జీవోని ఆపి అందులో ఆ సమస్యల్ని సరిచేసిన తర్వాతే ఈ జీవోకి సంబంధించి ఆలోచించాలనేటువంటి మాట్లాడుతున్నారు. వాయిస్ ఆఫ్ ద పీపుల్ కూడా అదే మాట్లాడుతుంది, ఆ ప్రజల పక్షంగానే ఉంటుందని చెప్తూ ఇది వంటి చర్చ.